కేసు చిన్నదే, ప్రతీకారేచ్ఛ పెద్దది. అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్. అక్కడ చంద్రబాబు, ఇక్కడ కేటీఆర్. కేటీఆర్ అరెస్టు తప్పదు. చంద్రబాబును అప్పుడు జైలుకు పంపినట్టే ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్ ఇష్యూలో సేమ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ప్రతీకార రాజకీయాలు ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ అయ్యాయి. అక్కడ సీన్లు ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొందరికి నిరాశ ఎదురుకాగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ అప్పుడే వీరు అల్ప సంతోషులుగా సంబరాలు ఎందుకు? రేవంత్ తలుచుకున్నాడు, పగబట్టాడు. అరెస్టు ఇవాళ కాకపోతే రేపు, కానీ తప్పదు. ఆ విషయం పాపం వారికి తెలియదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, సేమ్ అప్పుడు జగన్ చేస్తున్నట్లే ఇక్కడ రేవంత్ చేస్తున్నాడు. చంద్రబాబును అరెస్ట్ చేసే విషయంలో ఏదో పనికిరాని చిన్న కేసును ఆధారం చేసుకున్నాడు అప్పుడు జగన్. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భారీగా అవినీతి జరిగిందంటూ మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబును జైలుకు పంపించి పైశాచికానందం పొందాడు జగన్. కానీ అది చంద్రబాబుకే సింపతి తెచ్చిపెట్టి మళ్ళీ అధికారంలోకి తెచ్చిపెట్టింది. ఇక్కడ కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్లో కూడా పెద్ద కేసేం కాదు ఇది. కానీ జగన్ మాదిరిగా కేటీఆర్పై రేవంత్కు ప్రతీకారేచ్ఛ పెద్దది. తనను జైలుకు పంపిన కేటీఆర్ అంతు చూడాలనే కసి మీద ఉన్నాడు రేవంత్. అందుకే ఇప్పటికైతే ఏసీబీ ప్రశ్నించి వదిలేసినా మళ్ళీ పిలుస్తారు, కటకట పాలు చేస్తారు, తప్పదు. అందులో డౌట్ కూడా లేదు, స్క్రిప్ట్లో చేంజ్ కూడా లేదు. ఈ పార్టీకే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు, విజయోత్సవాలు అంటూ అది కూడా చేస్తున్నారు. కానీ అక్కడ ఇక్కడ ఆనాడు ఈనాడు జరిగిన పరిణామాలకు ఉన్న తేడా ఒక్కటే ఒకటి. ఏంటంటే ఆనాడు ఆంధ్రలో జగన్ అనాలోచితంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబును జైలు పాలు చేశాడు. కానీ అది ఎన్నికలకు ముందుగా అక్కడే దెబ్బపడింది జగన్కు. ఇక్కడ అలా కాదు, ఇంకా ఎన్నికలకు 3.5 ఏళ్ళు ఉంది. తనను జైలుకు పంపిన కేసీఆర్ ఫ్యామిలీ మీద కసి, పగ, ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే మంచి తరుణం అని అనుకుంటున్నాడు రేవంత్. ఇప్పుడు అది తన చేతికి చిక్కాడు కేటీఆర్. ఇక వదిలేదే లేదంటున్నాడు. జైలుకు పంపడం పక్కా అంటున్నాడు రేవంత్. కానీ ఒకవేళ కేటీఆర్ జైలుకు పోతే చంద్రబాబులా ఇక్కడ కూడా సింపతి వస్తుందా? వస్తే రాని, వస్తే తమకేం పోయేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు ఏమీ లేవు, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు. కేటీఆర్ను జైలుకు పంపడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు కూడా. అందుకే కేటీఆర్కు మాత్రం కటకటాలు తప్పవు, చిప్పకూడు తప్పదు. ఇప్పుడు నడుస్తున్న తెలంగాణలో ఇదే రాజకీయం, పగ, ప్రతీకారాల రాజకీయాలు. ప్రస్తుతం అదే చూస్తున్నాం మనం.